జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. అదే సర్పంచ్ గారు జరిగింది. అందుకని మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. రే ఎస్ఐ, ఏంట్రా నన్నే అరెస్ట్ చేస్తావా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నోర్మై, చేసిందే తప్పుడు పని. పైగా ఎస్ఐ గారిని ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎస్ఐ గారు, ఈ రామాపురం పంచాయతీలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా నేను సహించేదే లేదు. అన్యాయం చేసింది ఎవరైనా సరే దోషి దోషే. వాడు ఊర్లో మనిషి అయినా ఇంట్లో మనిషి అయినా సమర్థించేదే లేదు. ఎస్ఐ గారు, తన్నుకుంటూ తీసుకెళ్ళండి. నా కడుపులో చెడబుట్టాడు. సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు మీరు? నోరు మూసుకొని జీపెక్కండి. ఆగండి. ఎస్ఐ గారు, నాదొక రిక్వెస్ట్. తరతరాలుగా మాది పరువు ప్రతిష్టలతో కూడుకున్న కుటుంబం. వీడితో అదెలాగూ మంట కలిసిపోయింది. మీరు వాడిని అరెస్ట్ చేసి జీప్లో తీసుకెళ్తే ఈ ఊర్లో పరువు పోతుంది. సర్పంచ్గా నేను తలెత్తుకుని తిరగలేను. పదవి కంటే కూడా మానవ మర్యాదలకే ఎక్కువ విలువిచ్చే వ్యక్తిని నేను. మీరేమీ అనుకోకపోతే వీళ్ళని నా కారులో తీసుకొచ్చి మీకు ఊరి బయట అప్పగిస్తాను. ఇలా అడుగుతున్నందుకు నన్ను మన్నించండి. ఓకే సర్పంచ్ గారు. సుబ్బయ్య, జీప్తి. వెళ్ళండి. వాడెలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. ఏంటి సర్పంచ్ గారు? రాజకీయ వారసత్వం అంటే? అది ఊరు కాబట్టే నిన్ను వదిలేశాను. ఇది ఏరు, ఎండిన పైరు. ఇక్కడ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకుని అరెస్ట్ చేస్తావురా? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాణ్ణి నువ్వు అరెస్ట్ చేస్తే నా రాజకీయం ఏం కాను? తరతరాలుగా వచ్చే నా రాజకీయ వారసత్వం ఏమైపోను? అంతరించిపోవాలా? నా కొడుకుతో అంతమైపోవాలా? ఈ రామాపురంలో ఎన్నో ఏళ్లుగా ఎన్నిక అనే ఆలోచన ఎవ్వరికీ రానివ్వకుండా ఏకగ్రీవంగా ఎన్నికై వస్తున్న రామాపురం సర్పంచ్ని. తుపాకీ లేని పోలీసోడు కొమ్ములు లేని జింకలాంటోడు. అది పులితో పోరాడలేదు. నానా, వాడు జారుకుంటున్నాడు. పట్టుకుండ్రా కొడుకుని. పట్టుకున్నాడు. ఆగరా లకేష్, పట్టుకోనా కొడుకుని. వేసేంటి అయింది? ఆగరా, పట్టుకోండి వాడిని. ఆగరా. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తావరా? రేయ్ ఓబ్లేష్, వెంకటేష్, పని పని. నీకంత ధైర్యం ఉంటే నా జోలికొస్తావురా? నా జోలికొస్తే ఇలాగే ఉంటుంది. లంకేష్, ఎందుకైనా మంచిది ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి.
ఆ డ్రైవర్ గాడుంటే వాడిని వాడి ఫ్యామిలీని లేపేసేయండి. అలా ఎస్ఐ గారిని నా కళ్ళ ముందు చంపుతున్నా కూడా నేనేం చేయకుండా వచ్చేసాను సార్. నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఇలా ఊరు వదిలి దూరంగా బ్రతుకుతున్నా సార్. సాక్ష్యాధారాలని కాల్ చేశారని వారు అనుకుంటున్నారు సార్. కానీ సాక్ష్యాధారాలన్నీ నా దగ్గరే ఉన్నాయి సార్. ఇవిగోండి సార్ సాక్ష్యాధారాలు. ఇప్పుడు దొరికారు కొడుకులు. సార్ నమస్తే సార్, నేను కడప ఒంటరి కానిస్టేబుల్ సార్. మీరు అనుమానించినట్లే శివ, నందిని, శ్రీరామ్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అని తెలిసింది సార్. ఎస్, ఈ మర్డర్స్ అన్ని శ్రీరామే చేశాడు. ఏంటి సార్? ఎస్ బలరామ్, అతను వచ్చింది అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం కాదు, అతను చూసి పగ తీర్చుకోవడం కోసం. బలరామ్ సార్, బలరామ్ జాగ్రత్త. బలరామ్, అతను తీసుకుని వెళ్ళు. మరి మీరు? వెళ్ళు. సార్ సార్ నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్. దండం పెడతాను సార్. సార్. సార్ సార్ ఓకే కదా సార్? ఓకే బలరామ్, నాకేం కాలేదు. వాడు ఫోన్ తీసి వాడు ఎవరి కాంటాక్ట్లో ఉన్నాడో చూడు. ఎస్ సార్. సార్ 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 ఏం లేదు సార్. సార్ సార్ వదిలేయండి సార్. సార్ ఏం లేదు సార్. సార్ 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 సార్, డ్రైవర్ సుబ్బయ్య సూసైడ్ లెటర్ సార్. నేను డ్రైవర్ సుబ్బయ్యను ఎస్ఐ రమణకు నాకు వ్యక్తిగత కక్షల కారణంగా ఎస్ఐ నేనే చంపేశాను. అందుకు పశ్చాత్తాపడుతూ మనస్తాపంతో నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. నా చావుకు ఎవరూ కారకులు కారు. ఇట్లు డ్రైవర్ సుబ్బయ్య.
సుబ్బయ్య మర్డర్ ఇలా ప్లాన్ చేశారన్నమాట. సార్ ఆ? నా సూసైడ్ లెటర్ కూడా ఉంది సార్. నిన్ను కూడా టార్గెట్ చేశారా? ఏంటి బలరాం, సార్ మీరు కూడా సూసైడ్ చేసుకున్నారు సార్. నువ్వు పోతే నేను పోనా? అవును సార్, వాళ్ళ చేతిలో మీరు మర్డర్ అయ్యుండుంటే ఇవి మీరు రాసుకున్న సూసైడ్ లెటర్స్ అని నమ్మించేవాళ్ళు. అంటే వారికి అడ్డుగా ఉన్న వారిని చంపడం, దాని నుండి తప్పించుకోవడానికి ఇలా సూసైడ్ లెటర్స్ రాయడం వాళ్ళ ఆనవాయితీ సార్. అప్పుడు శివ, తర్వాత ఎస్ఐ, ఇప్పుడు మీరు. మరి విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీలు? అందుకే వాళ్ళ అలవాటుని ఆనవాయితీగా తీసుకుని ఆ విఆర్ఓను, పంచాయతీ సెక్రటరీని నేనే వేసేశాను సార్. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవచ్చా? అందులో తప్పున్నట్టు నాకేం అనిపించలేదు సార్. నాకు ఒక్క చిన్న ఛాన్స్ ఇవ్వండి సార్. ఆ లంకేష్ గాండి వేసేసి మీ ముందుకొచ్చి లొంగిపోతాను. చూడు శ్రీరామ్, ఇక్కడ లొంగిపోవడాలంటివేమి ఉండవు. వాళ్ళు నా బ్యాచ్మేట్ రమణని చంపేశారు, మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఇలా వదిలేస్తే ఇంకెంతమందో. వాళ్ళకి నీ రూటే కరెక్ట్. నువ్వు చేసిన పని అప్రిషియేట్ చేయడానికి నా యూనిఫామ్ ఒప్పుకోదు, కానీ నాకు మనసుంది. ఇందులో నీకు కావాల్సిన సహకారం నేనందిస్తా. నువ్వు వెళ్ళి శ్రీరామ్. బలరాం, వీటిని జీపెక్కించో. రేయ్, నీకోసం వెయిటింగ్ ఇక్కడ. నీకు 10 అంటే 10 నిమిషాలు ఇచ్చేది. నువ్వు లేట్ చేసే ప్రతి ఒక్క నిమిషానికి ఒక్కొక్క కత్తిగాటు నా స్వీట్ సిస్టర్, అదే నీ లవర్ పైన పడుతూ ఉంటది. రారా నా కొడక. రేయ్, తను నా ప్రాణం. తన రక్తపు చుక్క కాదు కదా, ఒక్క కన్నీటి చుక్క నేల మీద పడ్డా నిన్ను నరికేస్తాన్రా. సర్పంచ్ గారు, మీ కొడుకు లంకేష్ నందిని అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపినందుకు అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఇది పాత ఎస్ఐ రమణ డైలాగ్. మరి నా డైలాగ్ చెప్పమంటావా? రే సర్పంచ్, నందిని అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపినందుకు నీ కొడుకుని, నిజాయితీగా పనిచేసే ఎస్ఐని నమ్మించి మోసం చేసి చంపినందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను నా కొడక. వెళ్ళి మర్యాదగా జీపులో కూర్చుంటావా, లేక రామపురం సందుల్లో తన్నుకుంటూ ఈడ్చుకెళ్ళమంటావా? ఏది బెటర్ అంటావు? చాయిస్ ఈజ్ యువర్స్. సార్ మీకు అనవసరంగా ఛాన్స్ ఇస్తున్నాం సార్. అంతేనంటావా? వేసేస్తే పోలే. గన్ను మర్చిపోయాం బలరాం. సార్ సేమ్ మిస్టేక్ బట్ పర్సన్ చేంజ్. సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది. అంటే ఏం చేస్తావురా? చంపేస్తావా? చంపి చెట్టు కురేస్తావా? వేలాడదీస్తావా? అంగరక్షకులుగా అల్సేషన్ డాగ్స్ ని పెట్టుకోవాలి సర్పంచ్. ఇలా హచ్ కుక్కల్ని, బొచ్చు కుక్కల్ని కాదు. ఎప్పుడు తెలుసుకుంటారయ్యా బలరాం ఈ పొలిటీషియన్లు? ఈశ్వర్ రెడ్డి, సర్పంచ్ ఆఫ్ రామాపురం. తెలుసు తెలుసు మై డియర్ క్రిమినల్ ఈశ్వర్ రెడ్డి. ఈడ ఎలాగో నీ పని అయిపోయింది. ఆడ నీ కొడుకునేసేయడానికి శ్రీరామ్ వెళ్ళాడు. నా కొడుకు నాలా ముసలాడు చేవ చచ్చినవాడు కాదు. వాడు లంకేష్, 10 తలల రావణాసురుడు. ఆ శ్రీరామ్ గా నేసేయడానికి ఆడ 10 మందితో ఉన్నాడు. ఎర్రి సర్పంచ్, వాడు శ్రీరామ్ సన్నగా ఉన్నాడు కదా అని జింక పిల్లలా కనిపిస్తున్నాడా నీకు? నాకు కసితో రగిలే పగపట్టిన కొదం సింహంలా కనిపిస్తున్నాడు. నీ 10 తలల లంకేష్ గారిని పండబెట్టే పంజా పవర్ ఉంది వాడికి. బలరాం సార్. అయినా చచ్చిన పాముకి బోనెందుకో, లాక్కెళ్ళి కట్టేద్దాం. ఓకే సార్. రారా. రేయ్,
దూసుకొచ్చే కత్తికి దారొదలాలే గాని రేసు గుర్రంలా దూసుకు రాకూడదు. కత్తి దిగిపోద్ది. రామ్ ఎస్ఐ, నువ్వు రాజకీయ నాయకునితో పెట్టుకుంటున్నావు. నన్ను స్టేషన్కు తీసుకెళ్లేలోగా నువ్వు తప్పు చేశానని లెంపలేసుకొని నాకు సెల్యూట్ కొట్టేలా చేస్తా. నేను ఇలా రాజకీయ నాయకుల రికమెండేషన్ తో రాంగ్ రూట్ లో వచ్చిన రౌడీని కాదురా. పైసా ఖర్చు లేకుండా ప్రతి టెస్ట్ పర్ఫెక్ట్ గా పాస్ అవుతూ వచ్చిన పోలీసోడిని. ఒక పోలీస్ గా పనిచేస్తే నీలాంటి రాజకీయ నాయకులు ఎక్కడుంటారో తెలుసా? బొక్కలో తొక్కిన కుక్క పిడుగులా ఉంటారా చొక్కోలే నా కొడక. సార్, నాకెందుకో మీరు కురుక్షేత్రంలో కృష్ణులా కనిపిస్తున్నారు సార్. చక్రం తిప్పుతున్నారు సార్. ముందు నువ్వు స్టీరింగ్ తిప్పు. ఓకే సార్. బలరాం, ఇక్కడ పార్కింగ్ లేదు. అలా తిప్పుకొచ్చి పార్క్ చేయి. దయచేసి ఆపండి సార్. లగ్గేష్ అమ్మా అఖిల
అఖిల అన్నయ్యను చంపేస్తున్నారమ్మా, సంపొద్దని చెప్పమ్మా. అఖిల చెప్పమ్మా, చెప్పు అమ్మా. రామ్ చంపేయ్, రామ్ వాడిని చంపేయ్. వాడిన తోడబుట్టిన వాడని చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. చంపేయ్ రామ్, వాడిని చంపేయ్, చంపేయ్ వాడిని. నీకు పుట్టిన ఈ మానవ మృగాన్ని చంపేమని చెప్పేశా. అయ్యో లంకేష్, లంకేష్. బలరాం, బాబు ఆ కుక్కను వదిలిపెట్టు. లంకేష్. లంకేష్, రేయ్, లంకేష్. అయ్యో బాబు, రే లేవరా. లంకేష్ లేరా, లేరా, లే. అమ్మా, అమ్మా, చంపేశారమ్మా, అన్నయ్యని చంపేశారమ్మా. బాధపడుతున్నావా నాన్న? ఆ రోజు నందినిని చంపినప్పుడు నందిని తండ్రిది కూడా బాధే కదా నాన్న. శివాని చంపినప్పుడు వాళ్ళ కుటుంబం ఏడవలేదా? వాళ్ళ కుటుంబం కూడా ఎంత బాధపడుంటదో కదా నాన్న. నువ్వు ఈ మృగాన్ని చంపినందుకు ఇంతలా బాధపడుతున్నావే, కానీ ఏమీ తెలియని అమాయకుల్ని చంపినందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతలా బాధపడుంటారో కదా నాన్న. బలరాం సార్, ఏంటి? సూసైడ్ లెటర్ సార్. ఇంతమంది జనం మధ్యలో చంపితే దాన్ని సూసైడ్ అని ఎలా కన్వే చేస్తాం? ఆ? నిజమే సార్. ఏం పెద్దయినా? పగ సార్, పగ. మా ఊరి పచ్చని పొలాలను అడవి పందులు తవ్వుతుంటే మా రైతు జీవితాలు కాపాడటానికి ఆ అడవి పందులతో పోరాడి పోరాడి వీరమరణం పొందినాడు సార్ మా సర్పంచ్ కొడుకు. ఓకే ఓకే ఓకే, ఆగండి ఆగండి. ఊరి జనమంతా ఒకటైతే మనమేం చేయగలం సార్? అవును, మనమేం చేయగలం? సార్, ఏమిటి విషయం? రామాపురం సర్పంచ్ కొడుకు పొలాల్లో పందులతో పోరాడి పోరాడి చనిపోయాడు సార్. అని నువ్వు అనుకుంటున్నావా? అక్కడ జనాలు అంటున్నారా? లేదు సార్, జనాలే అంటున్నారు. వాళ్ళు అనకపోయినా నువ్వు అనిపిస్తావు. అదేం లేదు సార్, మన ఎస్ఐ రమణని చంపిన సర్పంచ్ను కూడా అరెస్ట్ చేశాం సార్. ఎస్ఐ రమణన్ చంపిన హంతకుడు దొరికాడు కదా. ఎస్ సార్. క్రైమ్ ఎవిడెన్స్ తో పాటు హంతకుడిని కోర్టులో